దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవనంలోని గణతంత్ర మండపంలో జరిగిన తొలి విడత కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్లు, 13 పద్మభూషణ్లు, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అయితే సోమవారం నిర్వహించిన తొలి కార్యక్రమంలో 66 అవార్డులను అందజేశారు. వీటిలో 2 పద్మవిభూషణ్లు, 6 పద్మభూషణ్లు, 58 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. మిగిలిన అవార్డులను రెండో విడత కార్యక్రమంలో ప్రదానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, విజ్ఞాన శాస్త్రం, ఇంజనీరింగ్, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవ తదితర రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మంది ప్రముఖులు పద్మశ్రీ అవార్డులు కైవసం చేసుకున్నారు. వీరిలో తెలంగాణ నుంచి 7గురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 4గురికి పద్మశ్రీ దక్కగా, కళారంగంలో తెలంగాణ నుంచి 1, ఏపీ నుంచి 3 ఉండడం విశేషం. కళారంగంలో తెలంగాణ నుంచి కూచిపూడి నృత్య కళారంగానికి అందించిన సేవలకు గాను దీపికారెడ్డి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కళలు, నటన, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను మురళీమోహన్ను పద్మశ్రీ వరించింది. అలాగే నటనా రంగంలో రాజేంద్ర ప్రసాద్కు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. అలాగే సంగీత విద్వాంసులు, అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు దక్కింది.